నమస్తే పక్కా హైదరాబాద్కి స్వాగతం. నేను రాజేంద్ర. ఈ డీటెయిల్స్ చూస్తే ఒకవైపు నిత్యావసరాల ధరలు పెరగడంతో మరోవైపు కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యుడికి పెనుభారంగా పడింది. అమాంతం కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఉత్పత్తులు తగ్గితే పలు రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతులు పెరిగేవి. ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో నగరానికి దిగుమతులు భారీగా పడిపోయాయి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. గతంలో లేని విధంగా అక్టోబర్ నెలలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి అని నగర మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ప్రత్యేకంగా బీన్స్ ధర గతంలో ఎన్నడూ లేని విధంగా రిటైల్ మార్కెట్లో కేజీ 150 నుంచి 160 రూపాయలు పలుకుతుంది. దీంతో పాటు చిక్కుడు, బీర ధరలు కూడా సెంచరీ దాటాయి. పైగా మార్కెట్ డిమాండ్కు తగ్గట్టుగా కూరగాయలు సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. నగరానికి నిత్యం 35,000 టన్నులు కూరగాయలు అవసరమైతే కేవలం 2,000 టన్నులు మాత్రమే దిగుమతి అవుతున్నట్లు మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రైతులు పండించేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ వర్షపాతం ఎక్కువయ్యే పండించలేదు కాబట్టి ఇప్పుడు లేబర్ అంతా ఛార్జీలు పెరిగినాయి. ఉన్న భూములన్నీ అంతా కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది వెల్చారు చేశారు. పండించేటటువంటి వాళ్ళకి తిప్పలైంది. ఉన్న పంట పండిస్తామంటే అకాల వర్షాలు పడి వర్షాలతోటి పంటలన్నీ దెబ్బతినిపోయినాయి. గతంలో రాష్ట్రంలో ఉత్పత్తులు తగ్గితే పలు రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతులు పెరిగేవి. ప్రస్తుతం పక్క రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటంతో నగరానికి దిగుమతులు బాగా పడిపోయాయి. వర్షాలతో కూరగాయల సాగుకి తీవ్ర నష్టం జరగడంతోనే దిగుమతులు తగ్గినట్టు నగరంలోని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే వర్షాకాలం ఈసారి ఎక్కువ పడి దాని వలన పంటలు అనేటివి పాడైపోయినాయి. చాలా వర్షాలు ఎక్కువ అకాల వర్షాల వలన పంటల నష్టం వలన అది పంటలు పోయినాయి. దిగుమతి అనేది తక్కువైంది. సాధారణంగా వేసవిలో కూరగాయల ధరలు పెరుగుతాయి. కానీ ఈ ఏడాది కూరగాయల సాగు తగ్గడంతో పాటు అకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లింది. అక్టోబర్ ప్రారంభంలోనే ధరలు విపరీతంగా పెరిగాయని హోల్సేల్ వ్యాపారులు అంటున్నారు. మార్కెట్లకు దిగుమతి తగ్గడంతో హోల్సేల్ మార్కెట్లో కిలో బీన్స్ 130 నుంచి 135 రూపాయల వరకు పలికింది. లోకల్ బీన్స్ రాకపోవడంతో కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని వ్యాపారులు అంటున్నారు. ధర పెరిగిందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. వర్షాలతో స్థానిక పంట దెబ్బతినడంతో ఇతర రాష్ట్రాల నుంచి బీన్స్ దిగుమతి అవుతుంది. బయట నుంచి వస్తున్నాయి, మన లోకల్ ఏం లేవు. అన్ని బెంగళూరు నుంచి అక్కడ నుంచి వస్తున్నాయి, కర్ణాటక నుంచి. మన లోకల్ ఏమో కాకరకాయలు అన్ని రేటు. కాకరకాయలు 50 రూపాయలు, దొండకాయలు 50, క్యారెట్ 50, బీరకాయలు 50, క్యాప్సికమ్ 60, కీరా 20, బీట్రూట్ 30. మన బోర్డు రేట్ ఉంది కాబట్టి బోర్డు రేట్ మీద మనం 5 రూపాయలు అటు ఇటు అమ్మగలుగుతాం మనం తెచ్చిన రేట్ కంటే. నువ్వు బయట ఇవి దొండకాయలు 80 రూపాయలు, కాకరకాయలు 90 రూపాయలు, బీరకాయలు 100 రూపాయలు అమ్ముతారు. బయట రేట్ ఎక్కువ ఇస్తారు. టమాటా ధరలు కూడా ఈ సీజన్లో విపరీతంగా పెరిగాయి. గత నెల వరకు టమాటా కిలో 20 రూపాయల లోపే ఉంది. ఈ మధ్య కురిసిన వర్షాలతో ధరలు అమాంతంగా పెరిగాయి. బహిరంగ మార్కెట్లో కేజీ ధర 30 నుంచి 70 రూపాయలు అమ్ముతున్నారు. టమాటా ధర 50-60 ఉంది. అట్లా ఉంటే ఎలా తినాలి? పంట అప్పట్లో 100కి 3-4 కేజీలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొనలేకపోతున్నాము. టమాటా లేకుంటే ఎలాగా? అందరి పరిస్థితి ఒకలాగా ఉండదు కదా, చూసి తీసుకోవాలి ధర అనేది. నిత్యం నగర మార్కెట్లకు దాదాపు 100కు పైగా లారీల టమాటా దిగుమతి అయ్యేది. అయితే ప్రస్తుతం కేవలం 25 నుంచి 30 లారీలు మాత్రమే దిగుమతి అవుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బీన్స్, టమాటాలే కాకుండా మిగతా కూరగాయల ధరలు సైతం పైకి వెళ్తున్నాయి. మార్కెట్లో ఉండే పరిస్థితి అయితే మార్కెట్లోనే అంటే 60 రూపాయలకి ఉన్న సామాన్యులు కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. అలాంటిది ఇంకా బయట అయితే 100 రూపాయలకి కేజీ చొప్పున అయితే అమ్ముతున్నారు. అయితే ఒక్కసారిగా ఇట్లా కూరగాయల ధరలు పెరగడంతో, అందులోనూ పండగ సీజన్ కావడంతో అయితే సామాన్యులకు అయితే భారం తప్పడం లేదని చెప్పుకోవచ్చు. అయితే మరి ఇంకొక 2-3 మంత్స్ లోపు అయితే ఈ ప్రాబ్లమ్స్ అంటే కూరగాయల ధరలు మళ్ళీ తగ్గే అవకాశం ఉంది అన్నట్టుగా అయితే ఇక్కడ అమ్మే వాళ్ళైతే మనకు చెప్పడం జరుగుతుంది. అయితే నగరంలో 35,000 టన్నుల కూరగాయలు అవసరం ఉంటుంది. కానీ అలాంటిది గతంలో అయితే 2,000 టన్నులు మాత్రమే మనకి సప్లై అయింది. దీంతోనే కొంచెం కూరగాయల కొరత, అందులోనూ అకాల వర్షాల కారణంగా మళ్ళీ వర్షపాతం ఎక్కువ ఉండడం వల్ల కూరగాయల సాగుకు తీవ్ర నష్టం ఏర్పడడంతోనే ఈ పరిస్థితి ఇంత దారుణంగా అమాంతంగా కూరగాయలు పెరగడం ఇట్లా జరిగిపోయింది అన్నట్టుగా అమ్మే వాళ్ళు అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరో కొద్ది రోజుల్లోనే కూరగాయల ధరలు నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో అలైక్య, HMTV, హైదరాబాద్. నగరంలో కోడళ్ల సుందరీకరణకు జీహెచ్ఎంసీ అధికారులు నడుంబిగించారు. ఇందులో భాగంగానే నగరంలో పలు కోడళ్లను సుందరీకరంగా తీర్చిదిద్దుతున్నారు. కోడళ్ల దగ్గర వివిధ రకాల బొమ్మలు, పెయింటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కోడళ్ల సుందరీకరణపై HMTV స్పెషల్ స్టోరీ.
నగరంలోని పలు జంక్షన్లను సుందరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని పలు జంక్షన్లు ముస్తాబవుతున్నాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, కేబీఆర్ పార్క్ జంక్షన్ల దగ్గర చిన్న చిన్న పార్కులు ఏర్పాటు చేసి అక్కడ అందమైన బొమ్మలు ఏర్పాటు చేశారు. జంక్షన్ల దగ్గర పిల్లర్లకు వివిధ రకాల పెయింటింగ్స్ వేస్తున్నారు. స్పేస్, ట్రాఫిక్ పోలీస్, ఉమెన్ ఎడ్యుకేషన్, ఫైర్ మ్యాన్ ఇలా వివిధ రకాల పెయింటింగ్స్ అటుగా వెళ్లే వాహనదారులను ఆకట్టుకోవడంతో పాటు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. కేవలం జంక్షన్లు, పిల్లల దగ్గరే కాకుండా రోడ్డు పక్కన ఖాళీ స్థలం ఉంటే దానిని జీహెచ్ఎంసీ అధికారులు చిన్నపాటి పార్కుగా మార్చి అందులో అందమైన బొమ్మలను కొలువుదీరుస్తున్నారు. కేబీఆర్ పార్క్ దగ్గర రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని చిన్న పార్క్గా మార్చి అందులో 400 ఏళ్ల చరిత్ర ఉన్న చేర్యాల బొమ్మలను పెట్టారు. ఇవి అటుగా వెళ్తున్న వాహనదారులను, చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఇక పంజాగుట్ట, నాగార్జున సర్కిల్లో జింకల బొమ్మలు పెట్టారు. ఇవి నగర వాసులను ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి. ఇలానే నగరంలోని పలు జంక్షన్లు సుందర మనోహరంగా ముస్తాబోతున్నాయి. మొత్తానికి నగర కూడళ్లు సుందరంగా ముస్తాబవుతూ వాహనదారులను, చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహనదారులు సిగ్నల్స్ వద్ద ఈ బొమ్మలను చూస్తూ కాసేపు కాలక్షేపం చేస్తున్నారు. నగరంలో కూడళ్ల సుందరీకరణకు జీహెచ్ఎంసీ అధికారులు పూనుకున్నారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని పలు జంక్షన్ల వద్ద కూడా వివిధ రకాల ప్రతిమలను ఏర్పాటు చేసి కూడళ్లను అయితే సుందరంగా ముస్తాబ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అటు బంజారా హిల్స్ అయితేనేమి, కేబీఆర్ పార్క్, పంజాగుట్ట సర్కిల్, నాగార్జున సర్కిల్లో కూడళ్లను అయితే సుందర మనోహరంగా అయితే తీర్చిదిద్దుతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం నాగార్జున సర్కిల్లో అయితే జింకలతో కూడినటువంటి ఒక నమూనాను కూడలని సుందరీకరిస్తున్నారు. కేవలం ఇక్కడే కాదు, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా అటు పంజాగుట్ట సర్కిల్లో కానీ, బంజారా హిల్స్, కేబీఆర్ పార్క్ వద్ద కూడా వివిధ రకాల నమూనాలతోటి అయితే ఈ జిహెచ్ఎంసీ అధికారులు ఈ సుందరీకరణ పనులను అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేబీఆర్ పార్క్ వద్ద కూడా చేర్యాల 400 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి చేర్యాల బొమ్మలను అయితే అక్కడ ఉంచారు. ఇక పంజాగుట్ట పిల్లర్లు, ఫ్లైఓవర్ పిల్లర్ల పైన వివిధ రకాల పెయింటింగ్స్ కూడా చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంటే యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా అయితే ఆ పిల్లర్లపై పెయింటింగ్స్ ని వేశారు. మొత్తానికి చూసుకున్నట్లయితే జంక్షన్ల వద్ద రోడ్ పక్కన ఏదైనా ఖాళీ స్థలం ఉన్నట్లయితే ఆ స్థలాన్ని ఇలా సుందరీకరించడం వల్ల రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో చెత్త వేయకుండా, మూత్ర విసర్జన చేయకుండా కూడా ఉంటారు. ఇక జంక్షన్ల వద్ద ఇలా సుందరీకరణ చేయడం వల్ల ట్రాఫిక్ లో ఇరుక్కున్నటువంటి వాహనదారులు కొద్దిసేపు ఈ ప్రతిమలను చూస్తూ కూడా కొంత కాలక్షేపం చేస్తారు. కాబట్టి ఈ సుందరీకరణ పనులను అయితే జిహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. రిటైర్డ్ ఎంప్లాయీస్ వృద్ధులను టార్గెట్ చేస్తూ తక్కువ ధరలో ప్యాకేజీలతో తీర్థయాత్రలకు తీసుకెళ్తామంటూ నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి లక్షల్లో నగదును వసూలు చేశాడు. చివరకు 100 మందికి టోకరా పెట్టాడు. ఉప్పల్లోని శ్రీ గాయత్రి ట్రావెల్స్ నిర్వాహకుడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఉప్పల్లోని హైకోర్టు కాలనీలో ఉండే భరత్ కుమార్ శర్మ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ని నడిపిస్తున్నాడు. పలు భక్తి ఛానళ్లలో తక్కువ ప్యాకేజీలో మానవ సరోవర్, ఇతర యాత్రలకు తీసుకువెళ్తామని ప్రకటనలు ఇచ్చారు. దీన్ని చూసి ప్రజలు నమ్మి నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో డబ్బు ఇచ్చి ముందుగా బుకింగ్ చేసుకున్నారు. తీర్థయాత్రలకు ఆసక్తి చూపిన వారిలో అందరూ వయోవృద్ధులే కావటం గమనార్హం. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తీర్థయాత్రలకు తీసుకువెళ్తామంటూ ప్రకటనలు చేయడంతో పెద్ద ఎత్తున బాధితులు డబ్బులు కట్టారు. వీరంతా అప్పుడప్పుడు దాచుకున్న నగదు, పింఛన్ సొమ్మును అతడికి చెల్లించారు. ఒక్కొక్కరి నుంచి 2 నుంచి 4 లక్షల వరకు నిందితుడు భరత్ తీసుకున్నాడు. ఇలా 100 మంది నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేశాడు. ఏళ్లు గడుస్తున్నా ఒక్కరిని కూడా తీర్థయాత్రలకు తీసుకువెళ్లకుండా రకరకాల కారణాలు చెప్తూ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. హైకోర్టు కాలనీ, కళ్యాణ్పురి, ఉప్పల్లో ఉంది. అక్కడ వెళ్ళి
డీటెయిల్స్ అన్ని కనుక్కుంటే వాళ్ళు చాలా వివరంగా అన్ని ఇంకా అసలు మేము ఆల్రెడీ మానసరోవర్కి వెళ్ళిపోయాము అన్న రీతిలో టెంప్ట్ చేసి మాకు అవన్నీ కూడా చూపించి ఇంకా అసలు లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, మళ్ళీ మీకు ఇంకా దొరకదు ఛాన్స్ అని ఇలాగా మమ్మల్ని తొందర పెట్టే వరకు మేము మా హస్బెండ్ కి నాకు అని మా ఇద్దరికి చెరొక 1 లక్ష పే చేసాము. పే చేసిన తర్వాత యాక్చువల్లీ మేము జూన్ 18th రోజు మా ట్రిప్ అక్కడికి వెళ్ళాల్సింది ఉండే, పౌర్ణమి రోజు ఇలాగ ఎంత బాగుంటది అంత బాగుంటది అని చాలా టెంప్ట్ చేశారు మమ్మల్ని. అని అనేవరికి జూన్ 18th దగ్గరికి వస్తున్నా కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర నుంచి ఎటువంటి ఇది రాకపోయే వరకు మేమే ఆఫీస్ ని మళ్ళీ అప్రోచ్ అయ్యి ఏంటి డీటెయిల్స్ మాకు ఏమీ తెలియట్లేదు, ఇలా అంటే పర్మిషన్స్ రావడానికి ఇది పడుతుంది, గ్రూప్ వీసాస్ వస్తలేదు, ఇలాగా అలాగాని ఏవో కవర్లు చెప్తానే ఉన్నారు. మాకు అప్పటికే ఏంటి ఇతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేదని డౌట్ వచ్చి మేము మా డబ్బులు మాకు రిఫండ్ ఇచ్చేసేయండి, తర్వాత చూసుకుందాం, పర్మిషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ త్రూనే వెళ్తాము, మా అయితే మాకు వాపస్ ఇచ్చేయండి అని అడిగాం. కొందరికి చెక్కులు ఇచ్చాడు, అవి కూడా బౌన్స్ అయ్యాయి. వాళ్లను నమ్మించేందుకు నిత్యం వీడియోలు చేసి వాట్సాప్లో పంపించేవాడు. తను ఉప్పల్లోనే ఉంటూ జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టు నమ్మించేవాడు. దీంతో ఈ వ్యవహారంతో విసిగెత్తి బాధితులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి భరత్ కుమార్ శర్మను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నేను మానసరోవర్ యాత్ర ప్లాన్ చేసుకున్నానండి. నేను నా ఫ్యామిలీ ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్ చూసి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన నుంచి ఒక 1 lakh పేమెంట్ తీసుకుని మనకి జూన్ జూలైలో ట్రావెల్ అనేది ఉంటుంది సార్, ఏ ప్రాబ్లమో ఉంటుందని చెప్పి ఆయన అనడంతో నేను ఆ అమౌంట్ అనేది నేను పే చేశాను. ఎప్పటికీ నాకు ట్రావెల్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ రాకపోయేసరికి ఫ్రమ్ ది మంత్ ఆఫ్ మే నుంచి నాకు నా రిఫండ్ కావాలని చెప్పి నేను ఆయన అడుగుతుంటే ఆయన దొరికేవారు కాదు, వాళ్ళ ఎంప్లాయీస్ కూడా నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పేవారు కాదు. సరే ఎలా కాదని చెప్పి నేను ఆయన మీద చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తే కనుక నాకు 81,500 అనేది ఆయన రిఫండ్ ఇచ్చి 18,500 అనేది అది గవర్నమెంట్ ఛార్జ్ చేస్తారని చెప్పారు. ఏదైతే అమౌంట్ కట్ చేస్తారో దానికి సంబంధించిన ఏ గవర్నమెంట్ డాక్యుమెంట్ ఆయన నాకు చూపించలేదు. సర్లే మన అమౌంట్ మనకు వచ్చింది కదా అని చెప్పి నేను ఇంక వదిలేశాను. ఈ సెప్టెంబర్ మంత్లో ఆయన ఎంప్లాయీ ఒకళ్ళు బయటకు వచ్చి ఇదంతా ఒక స్కామ్ అండి, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలకి రన్ చేస్తున్నారు, ఇంచుమించు ఒక 3 కోట్ల పైనే ఇది స్కామ్ అనేది జరిగింది. దైవ దర్శనానికి వెళ్లాలనుకుని ఇలా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థను నమ్మి మోసపోవటం చాలా బాధగా ఉందని బాధితులు అంటున్నారు. దీనిపై పోలీసులు ఇలా గుర్తింపు లేని ట్రావెల్స్ ను సంప్రదించొద్దని సూచించారు. మోసపోయి చెల్లించిన నగదును ఎలాగైనా తమకు వచ్చేలా చూడాలని బాధితులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మియాపూర్లో రెయిన్బో నేషనల్ ఫన్ ఫైర్ హాలీవుడ్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటుంది. ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా అవతార్, అవెంజర్స్, సూపర్ హీరోల బొమ్మలు ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నాయి. సూపర్ హీరోస్తో పాటు పండుగ సందర్భంగా అన్ని వస్తువులు కొనుగోలు చేసే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దసరా, దీపావళి సందర్భంగా దేశంలోని పలు రకాల ఆహారపు రుచులను ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఎగ్జిబిషన్ ఓపెన్ ఉంటుందని ఆసక్తి గలవారు ఎగ్జిబిషన్ను సందర్శించాలని కోరుతున్నారు. ఇక్కడ మియాపూర్ లోపల మేము స్పెషల్గా ఇప్పుడు ఏంటంటే ఎగ్జిబిషన్ పెడుతున్నాము, దసరా స్పెషల్ మరి దీపావళి స్పెషల్గా. అందులో ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే స్పెషల్గా రోబోటిక్, ఇంతకుముందు రోబోటిక్ యానిమల్స్ కానీ రోబోటిక్ బర్డ్స్ పెడుతుండే, ఇప్పుడు ఏంటంటే రోబోటిక్ అవెంజర్స్ పెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే కొత్తగా అన్ని మొత్తం ఇంగ్లీష్ ఎగబడిరు కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే వీళ్ళందరికీ అట్రాక్ట్ చేయని కోసము అవతార్ పెట్టినాము. తర్వాత అవతార్తో పాటు అవెంజర్స్ అంటే మీకు అందరికీ తెలుసు, దాంట్లో స్పైడర్ మ్యాను, ఈ మ్యాను, బ్యాట్స్ మ్యాను, తర్వాత హిట్ మ్యాను, సూపర్ మ్యాను, ఇట్లా రకరకాల అవెంజర్స్ పెట్టాము పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం. అది కాక పిల్లలను బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాము. అదే కాకుండా ఏంటంటే ఇందులోపల రకరకాల షాపులు ఉన్నాయి, దాదాపు దగ్గర 100 షాపులు పెట్టినాము. ఇందులోపల ఫ్యామిలీ అంటే లేడీస్కి ఎంటర్టైన్మెంట్ కోసము వాళ్ళు ఏదైనా పర్చేస్ షాపింగ్ చేసుకోవాల్సింటే ఈ దసరాకి దీపావళికి బయట ఎక్కడ పోవడం అవసరం లేదు, మన ఎగ్జిబిషన్లో పర్చేస్ చేసుకోవచ్చు. జ్యువెలరీస్ కానీ, ఈవెన్ డ్రెస్సెస్ కానీ, మెటీరియల్స్ కానీ, ఇంకా లేడీస్ సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది. ఫ్యామిలీ లోపల పెద్దోళ్ళు కూడా అంతే, చిన్నోళ్ళకి ప్రతి ఒక్క వీళ్ళకి తినుబండాలు పెట్టాము. అందులోపల ఢిల్లీ పాపడ్ అని, మిర్చి బజ్జీ అని, తర్వాత స్ప్రింగ్ రోలు, పొటాటో రోల్స్, దానికి సంబంధించింది ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్, సోడాలు, ఇలాంటి రకరకాల తినుబండాలు దాదాపు అదే ఒక దగ్గర ఒక 30-40 ఐటమ్స్ పెట్టాము. ఇది కాకుండా ఏంటంటే రైడ్స్ పెట్టాము. రైడ్ లోపల ఏంటంటే పెద్దోళ్ళకి, యూత్కి, వాళ్ళకి సెట్ కానికి ఏంటంటే జాయింట్ వీలు, బ్రేక్ డాన్స్, కొలంబస్, తర్వాత టోరా, ఇట్లా రకరకాల డ్రాగన్ ట్రైన్, పిల్లలకు ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం టవర్,
మళ్ళీ వాటర్ బోట్ అని, బౌన్సర్ అని, హెలికాప్టర్స్ అని ఇట్లా రకరకాల చాలా ఐటమ్స్ పెట్టాము. మీరంతా వచ్చి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాము. మేము మీరంతా ప్రతి ఒక్కరు రావాలి, మా ఒక ఎగ్జిబిషన్ మీరంతా ఎంటర్టైన్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాము. అదే కాకుండా ఎగ్జిబిషన్ దాదాపు మేము ఒక 2 months పెట్టాలనుకుంటున్నాము. మీరు ఎలాగైతే వస్తుంటారో అలాగే మీకు ఎంటర్టైన్ చేయడం కోసం మేము ఎనీ టైం మేము వెల్కమ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హాలీవుడ్ ఎగ్జిబిషన్ రెయిన్బో ఆధ్వర్యంలో మేము ఎగ్జిబిషన్ పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ ఎగ్జిబిషన్ పేరు ఏంటంటే అవతార్ అండ్ అవెంజర్స్. ఇది గేట్ సెట్ చేస్తున్నాము. దీంతో పాటు ఏంటంటే రమేష్, తాత రాజు, లిఖిత్ కుమార్ నా పేరు, మేము ముగ్గురు కలిసి దీన్ని ఆర్గనైజ్ చేస్తాం. నాంపల్లి కోర్టులో నాగార్జున స్టేట్మెంట్ ముగిసింది. బిఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాగార్జున కోరారు. మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. సినీ రంగంపై రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని తెలిపారు. తమ కుటుంబం మానసిక క్షోభకు గురైందని, మంత్రి వ్యాఖ్యలతో తమ కుటుంబానికి డ్యామేజ్ జరిగిందని తెలిపారు. దేశవ్యాప్తంగా తమ కుటుంబంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. నాగార్జున పిటిషన్లో సాక్షి సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తదుపరి విచారణను కోర్టు నెల 10కి వాయిదా వేసింది. హైదరాబాద్ బండ్లగూడ పిఎస్ పరిధిలో బురిడీ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్తమామలను చేతబడి చేసే చంపాలని కోడలు కుట్ర పన్నింది. బురిడీ బాబా మహమ్మద్ కలీంను ఆశ్రయించింది. ఫోటోలకు పూజలు చేసిన కలీం కుటుంబం మొత్తం చనిపోతుందని బెదిరించాడు. దీంతో పోలీసులను మహమ్మద్ ఇర్ఫాన్ ఆశ్రయించాడు. పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకున్నాడు. బ్లాక్ మ్యాజిక్ మెటీరియల్, బొమ్మలు సీజ్ చేశారు. మహమ్మద్ కలీంపై గతంలో పలు కేసులు ఉన్నట్లు తెలిపింది. కేబీఆర్ పార్క్ ఎదురుగా ఫుట్పాత్ మీద ఉన్న చెట్టు నరికేశారు. ఒక షాప్ యజమాని తమ క్లినిక్ వ్యాపారానికి రోడ్డు మీద వెళ్లే వారికి చెట్టు, దాని కొమ్మలు కనిపించకుండా అడ్డు వస్తున్నాయని ఏకంగా 50 ఏళ్ల నాటి చెట్లను నరికేశారు. లగ్జరీ సికారా క్లినిక్స్, ఫెమినా ప్లాంట్స్ స్టూడియో సెలూన్ నిర్వాహకులు వృక్షాన్ని తొలగించారు. అర్ధరాత్రి సమయంలో సెలూన్ క్లినిక్ కు చెందిన నిర్వాహకులు రాఘవేందర్ రెడ్డి, శిరీష్ ఆలపాటి ఇద్దరు రాత్రికి రాత్రి మెషిన్లతో ఈ భారీ వృక్షాలను కూల్చినట్లు స్థానికులు తెలిపారు. అంతకు ముందు రోజు కేబీఆర్ పార్క్ అటవీ శాఖ అధికారులు అక్కడి చేరుకుని భారీ వృక్షాలను తొలగించొద్దని షాప్ యజమానులను హెచ్చరించారు. సాయంత్రం పచ్చగా ఉన్న చెట్లు ఉదయాన్నే నేలమట్టం కావడం చూసి స్థానికులు సెంటిమెంట్తో రగిలిపోతున్నారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేందుకు అధికారులు పరిశీలించారు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కేబీఆర్ పార్క్లో అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు నేల కూల్చిన భారీ వృక్షాలను పరిశీలించారు. సికింద్రాబాద్లోని తాజ్ హోటల్లో కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్యాయత్నం చేశారు. శంషాబాద్ మధురనగర్కు చెందిన తోట బసవన్నతో పాటు భార్య పద్మావతి, కుమారుడు సుజన్తో కలిసి హోటల్ రూమ్లో కూల్ డ్రింక్లో విషం కలుపుకుని తాగారు. రూమ్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న 3 హోటల్ సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బావిలో వెలిసిన బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రులు సందడిగా మారింది. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు అమ్మవారు ఒక్కో రూపాన్ని ధరించి భక్తులకు దర్శనమివ్వనుంది. దీంతో నగరంలో ఎక్కడ చూసినా కానీ అమ్మవారి ఆలయాలతో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అలైక్య అందిస్తారు. దేవి నవరాత్రుల ఉత్సవాల సంబరంగా నగరంలో ఎక్కడ చూసినా కానీ ఒక ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది. ఎక్కడ ఉన్న అమ్మవారి ఆలయంలో కూడా భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. అంతమంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఆలయాలకు వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం నేను బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తూనే ఉన్నారు. అయితే దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఈ దేవి నవరాత్రులు ఏ విధంగా ఉంటాయి, అమ్మవారు నవరాత్రులలో ఏ రూపాల్లో మనకు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు అనేది ఒకసారి ఇక్కడ మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీమాత్రే నమః. ఈ 10 రోజులు కూడా అమ్మవారికి చాలా అద్భుతంగా నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. ఇందులో 3వ రోజు అమ్మవారికి బాలా త్రిపుర సుందరి దేవి, 2వ రోజు అన్నపూర్ణాదేవి, 3వ రోజు గాయత్రీ దేవిగా, అలాగే 4వ రోజు అమ్మవారు మహిషాసురమర్దినిగా, 5వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా, 6వ రోజు మహాలక్ష్మీదేవిగా, 7వ రోజు దుర్గాదేవిగా, ఇలా 9 రోజులు కూడా అమ్మవారికి వివిధమైన అలంకారాలతో ఉత్సవాలు జరుగుతుంటాయి.
ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజులు మాత్రం భక్తుల రాకడ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ దేవాలయం మూసివేయబడదు. కావున భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకుని ఉంటారు. చూస్తున్నారు కదా, అయితే అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. అంటే మహిషాసుర మర్దిని, మంగళవారం రోజున రాజరాజేశ్వరి దేవిగా, సరస్వతి దేవిగా, దుర్గాదేవిగా, ఇలా బాల త్రిపుర సుందరి దేవిగా, ఇలా అమ్మవారు మనకు ఒక్కొక్క రోజులో ఒక్కొక్క రూపంలో మనకు దర్శనం ఇవ్వుతున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అది చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇది. దీనికోసమని నార్మల్ డేస్లోనే భక్తులు పోటెత్తి వస్తారు. అలాంటిది ఇప్పుడు దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే భక్తుల తాకిడి ఇక్కడ చూడొచ్చు ఎంతమంది భక్తులు ఉన్నారో అమ్మవారిని దర్శించుకోవడానికి. అయితే ఇంతే కాకుండా ఆలయాలన్నీ కూడా సర్వంగా సుందరంగా అయితే ఇక్కడ ముస్తాబు చేయడం జరిగింది. ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చాలా ఆనందంగా ఉన్నది. మేము హౌసింగ్ బోర్డుకి వెళ్ళి వచ్చినాం. ఒక 2 గంటల సేపు దర్శనం అవుతుంది. ఇప్పటికీ కొంచెం ఏంటంటే పబ్లిక్ను కూడా కంట్రోల్ చేయవలసిన అవసరం. దేవాలయం వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే చిన్న పిల్లలు కొంచెం ఇబ్బంది కూడా పడుతున్నారు. కొంచెం వాళ్ళు కూడా చేయాలని చెప్తున్నాం. దర్శనం కూడా అమ్మవారి కోసం మంచి దర్శనం వస్తుంది. దుర్గాదేవి, మహిషాసుర మర్దిని ఇలా ఒక్కొక్క రూపాలలో దర్శనం ఇవ్వబోతుంది కాబట్టి ఆ అమ్మవారిని దర్శించుకునేందుకైతే భక్తులు పోటెత్తి మరి అమ్మవారి దర్శనానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణమే నెలకొంది. కెమెరామన్ రామకృష్ణతో అలేఖ్య, HMTV, హైదరాబాద్. నిత్యావసరాల ధరలు బగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులు కిరుబికిరవుతున్నారు. పండుగల సీజన్ కావడంతో నూనె, పప్పులతో పాటు ప్రతి ధర పెరగడంతో వినియోగదారులు అల్లాడిపోతున్నారు. పెరిగిన ధరలపై సామాన్యులు ఏమనుకుంటున్నారన్న విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నిత్యావసరాల ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని చెప్పొచ్చు. ఇటీవల మనం చూసాము రోజువారీ వాడుకునే వస్తువులు ప్రతిదీ కూడా ఎంతో కొంత అయితే ధర పెరిగింది. ఆయిల్ చూసుకుంటే మొన్ననే లీటర్ నూనెపై 15 నుండి 20 రూపాయల వరకు పెరిగింది. అయితే ఇప్పుడు అసలే పండుగ సీజన్. ఈ పండుగ సీజన్లో వంటకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పిండి వంటలు కూడా చేయడానికి ఉంటుంది. కానీ ఈ పెరుగుతున్న నిత్యావసర ధరలను చూసి అయితే సామాన్యులు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు విజువల్స్లో. ఏది చూసుకున్నా కూడా ఒక ఇంత మాత్రం అయితే ధర పెరిగిందనే చెప్పొచ్చు. గరీబోడు తినే పరిస్థితిలో లేదు. మొన్నటిదాకా 110 రూపాయలు నూనె ప్యాకెట్ ఉండే, ఇలా 140 రూపాయలు అయింది. 1 లీటర్ నూనె 200 రూపాయలు అయితే సామాన్య ప్రజలు ఏం తింటారమ్మా? ఏం తినలేరు. అల్లం ఎల్లిగడ్డ చూస్తే పిరమే ఉంది, ఉల్లిగడ్డ చూస్తే పిరమే ఉంది, బియ్యం చూస్తే పిరమే ఉంది, పప్పులు చూస్తే పిరమే ఉన్నాయి. మనిషి ఏం తిని ఏం బతకగలుగుతారు చెప్పండి ఈ సమాజంలో? ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఉల్లిగడ్డలు, టమాటాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అట్లనే చూస్తే మనం ఇది జింజర్, గార్లిక్ ఇది కూడా రేట్స్ ఎక్కువనే ఉన్నాయి. మళ్ళీ దేనికి వర్షాలు చాలా ఒక్కసారి పడ్డాయి, మళ్ళీ తగ్గుతున్నాయి, మళ్ళీ పడతలేవు. ఇప్పుడు దానివల్ల దీని ప్రభావం అవుతుందో ఏమో తెలియదు, కానీ రేట్స్ మాత్రం ఎక్కువనే ఉన్నాయి. రేట్స్ చాలా ఆయిల్ పెరిగింది, అటు కూరగాయలు కూడా పెరిగినాయి. ఏం చెప్తారు? చాలా రేట్లు ఈ మధ్యన చాలా రేట్లు పెరిగాయి. అల్లం వెల్లుల్లి 200కు ఉండేది, ఇప్పుడు 450 దాకా వెల్లిపాయల ధరలు పెరిగాయి. అలాగే అల్లం కూడా చాలా డబుల్ రేట్స్ పెరిగాయి. ఏది కొనాలన్నా డబుల్ రేట్స్ అవుతున్నాయి. మొత్తానికి ఓవైపు పెరుగుతున్న కూరగాయల ధరలు, మరోవైపు పెరుగుతున్న నిత్యావసరాల ధరలు అయితే సామాన్యులకు పెనుభారంగా మారాయి. దీనికి తోడు నగరానికి జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఏదో ఒక చిన్న పనులు చేసుకొని బతికే వాళ్ళు ఈ ధరలకు ఇలాంటి ఇంటి రెంట్స్ ఒకవైపు, స్కూల్ ఫీజులు ఒకవైపు, ఇలాంటి పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఒకవైపు, వీటన్నింటినీ కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంది అని అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ధరల నియంత్రణ చేస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అయితే ఇక్కడ వినియోగదారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో రజిత, HMTV, హైదరాబాద్. మూలా నక్షత్రం సందర్భంగా రేపు ఇంద్రకీలాద్రిలో వీవీఐపీలకు ఎలాంటి ప్రత్యేక దర్శనం లేదని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున వస్తారని, వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొత్తం 110 హోల్డింగ్ గురించి ఎంతమంది భక్తులు వచ్చినా ఎక్కడా తొక్కిసలాట్ లేకుండా క్యూ లైన్ ద్వారా భక్తులకు అమ్మవారి దర్శనం అయ్యేలా చూస్తామని అంటున్న సిపి రాజశేఖర్ బాబుతో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తుంది పోలీస్ శాఖ. మూలా నక్షత్రం సందర్భంగా భారీగా భక్తజన సంద్రోహంగా ఇంద్రకీలాద్రి మారుతుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి బందోబస్తు చర్యలు చేపడుతున్నారు అనేది మనతో మాట్లాడడానికి విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మూలా నక్షత్రం రోజు భక్తులు మిడ్ నైట్ నుంచి కూడా వస్తూ ఉంటారు, వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఈ రోజు రాత్రి 8 గంటల నుంచే పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుంది. నిన్ననే బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 1100 మంది అదనంగా సిబ్బంది తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ 4500 మెంబర్స్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈ 1100 మంది కలిపితే 5600 మంది సిబ్బందితో మనము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రోన్స్ ఈసారి చాలా ఎక్కువ మొత్తంలో డ్రోన్స్ ఉపయోగిస్తున్నాము. డ్రోన్స్ ద్వారా డ్రోన్స్ని కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నాము. కొంత పబ్లిక్ అనౌన్స్మెంట్ కూడా కంట్రోల్ రూమ్ నుంచే పబ్లిక్ అనౌన్స్మెంట్, అంటే డ్రోన్స్ ద్వారా సీసీ కెమెరాస్ ద్వారా మాకు తెలుస్తున్న సమాచారము ఇన్పుట్స్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టేసేసి అక్కడి నుంచే మనము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈసారి ఎక్కువగా మనం ఏంటంటే ఫంక్షనల్ కంట్రోల్ రూమ్ అనేది ఈసారి పకడ్బందీగా తీసుకొచ్చాం. అది దాన్ని అంటే నేను కానీ కలెక్టర్ గారు కానీ డీసీపీ గారు కానీ ఈఓ గారు వారి సంబంధిత వ్యక్తి కానీ అందరం కూడా కంట్రోల్ రూమ్లో కూర్చొనేసేసి అక్కడి నుంచి మానిటర్ చేయడంతో మనకు చాలా వరకు కొన్ని సమస్యలు ఈసారి మనకు తెలిసాయి. వాటినన్నింటినీ సరి చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాము. మూలా నక్షత్రం రోజున 1100 మంది సిబ్బంది తెచ్చాం కాబట్టి వీళ్ళందరినీ కూడా 110 రోప్ పార్టీస్గా తయారు చేసేసి ఇన్ని కూడా హోల్డింగ్ ఏరియాస్ మనం తయారు చేసుకునేసి ముందుకు వెళ్ళేలాగా అన్ని చర్యలు చేపట్టాలి. మిడ్ నైట్ ఎక్కువగా అంటే రాత్రి క్యూ లైన్లో ఉన్న భక్తులు ఎక్కువగా ఉండిపోతారు, అలాగే ఒకేసారి వచ్చేస్తారు. ఇలాంటి టైంలో రేపు వీఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. సో మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం అనే ఒక సెంటిమెంట్తో వస్తూ ఉంటారు. సో వీఐపీస్ కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? అందుకే దయచేసి వీఐపీస్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు, రేపు పైకి వెహికల్స్ అలౌ చేయబడవు. కేవలం గౌరవ సీఎం గారి వెహికల్, తర్వాత కొందరు జడ్జెస్ వెహికల్, ఇవి తప్పనిచ్చి ఎటువంటి వెహికల్స్ అలౌ చేయలేము, చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రజలు దాదాపు 2 లక్షల పైన ప్రజలు దర్శనం చేసుకుంటారు కాబట్టి సో ఇది చాలా చిన్న ప్రదేశం కాబట్టి దయచేసి అర్థం చేసుకుని రేపు ఒక్కరోజు వీఐపీస్ కూడా కింద నుంచే రావాలి. వాస్తవానికి రేపు ఫ్రీ లైన్స్ 100, 300, 500 ఇలా లేకుండా అన్నీ కూడా ఫ్రీ లైన్స్గానే ముందుకు సాగుతాయి. సో ఎటువంటి సమస్యలు లేకుండా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. సామాన్య భక్తులకి మంచి దర్శనం ఇప్పించాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. కొన్ని చిన్న చిన్న సమస్యలు, కొన్ని ఈవో ఇష్యూస్, కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని సమస్యలు వచ్చినా కూడా సరి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి సీఎం వస్తున్నారు. సీఎం వచ్చే టైం ఏంటి, షెడ్యూల్ ఎట్లా ఉంది? సీఎం గారు 2 గంటల నుంచి 3 గంటల మనకు ఇది రావాల్సి ఉంది. బిట్వీన్ 2 and 3 వారు వస్తారు. సో వారు వచ్చిన సందర్భంలో అన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటాము. సామాన్య భక్తులకి ఇష్యూ లేకుండా, వారికి అసౌకర్యం కలగకుండా గౌరవ సీఎం గారిని తీసుకురావడం జరుగుతుంది. అన్ని చర్యలు తీసుకుంటాం. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నామని చెప్పారు. అలాగే ఏదైతే మూలా నక్షత్రం సందర్భంగా వీఐపీస్కి ఎవరికి కూడా ఘాట్ రోడ్లో వెహికల్ అనేది అనుమతి లేదు. దీంతో పాటు ఎక్కడే అన్ని క్యూ లైన్లను కూడా ఉచిత క్యూ లైన్లుగా చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా ఎంతమంది క్రౌడ్ వచ్చినా కూడా వారందరికీ 2 గంటల్లోపు దర్శనం పూర్తయ్యేలాగా ఏర్పాట్లు చేశామని సిపి రాజశేఖర్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజతో కాంతి, హెచ్ఎం టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి. మావోయిస్టులు అన్న మాట వినపడద్దు. 2026 కల్లా నక్సల్స్ ను తుదుముట్టించాలి. ఇది కేంద్రం నిర్దేశించుకున్న టార్గెట్. అందుకుగాను ఏడాది కాలంగా ఆపరేషన్ గ్రీన్ హంట్ ను వేగవంతం చేసింది. మావోయిస్టులకు అడ్డగా ఉన్న ఛత్తీస్గఢ్ దండకారణ్యే జల్లుడు పడుతుంది. కూంబింగ్ చేపట్టి ఏరిపారేస్తుంది. దీంతో మొన్నటి వరకు రక్షణ కవచంగా ఉన్న ఛత్తీస్గఢ్ అడవులు ఇక తమకు ఎంత మాత్రం సురక్షితం కాదని మావోయిస్టులు భావిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యమకారులను కోల్పోతుండటంతో మావోయిస్టులు పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. వారి చూపు తెలంగాణ వైపు మళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. తుపాకీతో రాజ్యాధికారం సాధించాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి, సమాజాన్ని స్థాపించాలి. ఇది మావోయిస్టు గ్రూపుల లక్ష్యం. ఉద్దేశం మంచిదే అయినా ప్రజాస్వామ్య దేశంలో హింసా మార్గాన్ని అనుసరించడం చట్టరీత్యా నేరం. ఇవన్నీ తెలిసిన కొన్ని దశాబ్దాల క్రితం వరకు అనేక మంది మేధావులు సైతం ఈ మార్గాన్ని అనుసరించారు. దట్టమైన అడవులను స్థావరంగా మార్చుకుని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రజా ఉద్యమాలను నిర్మించారు. ప్రభుత్వాలు చేరుకోలేని మారుమూల ప్రాంతాల్లో ఏకంగా సమాంతర పాలన అందించారు. అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ గెరిల్లా యుద్ధ తంత్రాలతో విరుచుకుపడే వివిధ నక్సలైట్ గ్రూపుల్ని సాధారణ పోలీసు బలగాలే కాదు, సిఆర్పీఎఫ్ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాలు సైతం ఎదుర్కోలేకపోయాయి. పేదరికం, దోపిడీ, వివక్షకు గురైన పేదలు, గిరిజనులు నక్సలిజం వైపు ఆకర్షితులై బందూకు చేతబట్టారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వామపక్ష తీవ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నాయి.
పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ ప్రాంతంలో పుట్టిన ఈ సాయుధ పోరాటాన్ని నక్సలిజంగా పేర్కొంటూ వచ్చారు. కమ్యూనిస్టుల్లోని అతివాదులు, తీవ్రవాదులు ప్రత్యేక గ్రూపులుగా ఏర్పడ్డాయి. ఇందులో పీపుల్స్ వార్ బలమైన గ్రూపుగా కొనసాగగా మిగతా చిన్న చిన్న గ్రూపులు అంతమవడం లేదా పీపుల్స్ వార్ లో విలీనమైపోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవులు, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో విస్తరించిన దండకారణ్యంపై పట్టు సాధించిన వామపక్ష తీవ్రవాదం ఈ ప్రాంతాన్ని రెడ్ కారిడార్ గా ప్రకటించుకుంది. అడవులను స్థానంగా చేసుకుని కార్యకలాపాలు కొనసాగించాయి. వామపక్ష తీవ్రవాదాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూస్తే ప్రయోజనం లేదని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహాన్ని అనుసరించింది. మావోయిస్టులను ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు అవసరమైన కేంద్ర బలగాలను అందించడంతో పాటు మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చోట అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. కొన్ని వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన దంతెవాడ, అబోజ్మడ్ అడవులు మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్నాయి. ఇంతవరకు అధికార యంత్రాంగం అడుగు పెట్టని అబోజ్మడ్ డీప్ ఫారెస్ట్ ను కేంద్ర స్థానంగా మార్చుకున్నారు. వీలు చిక్కినప్పుడల్లా వ్యూహాలు పన్నుతూ దాడులు చేస్తూ వచ్చారు. అయితే ఇన్నాళ్లు మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న ఈ కీకారణ్యం క్రమంగా భద్రతా బలగాల ఆధీనంలోకి వెళుతోంది. 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ఓటమి పాలై తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాల దూకుడుతో అక్కడ మావోయిస్టు పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆపరేషన్ కగార్ పేరిట వేల సంఖ్యలో కేంద్ర భద్రతా బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. దీంతో నిన్నటి వరకు మావోయిస్టులకు సేఫెస్ట్ ప్లేస్ గా ఉన్న అబోజ్మండ్ దండకారణ్యం ఇప్పుడు వారికి అంత సురక్షిత ప్రాంతంగా కనిపించడం లేదు. అక్కడే ఉంటే క్యాడర్ ను మరింతగా నష్టపోతామని అంచనాకొచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. దండకారణ్యంలో దశాబ్ద కాలంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల్లో తిరిగి పుంజుకునేందుకు మావోయిస్టులు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఉద్యమం బలహీనపడకముందే తెలంగాణలో బలమైన స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఏపీలో బలమైన శక్తిగా ఉన్న పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీగా మారడంతో అప్పటి వైఎస్ ప్రభుత్వం నక్సలైట్లపై ఉక్కుపాదం మోపింది. ఫలితంగా అప్పట్లోనే మావోయిస్టులు ఛత్తీస్గఢ్ కు మకాం మార్చారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 30 వరకు 20 ఏళ్ల వార్షికోత్సవాలను మావోయిస్టులు జరుపుకుంటున్న నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీకి అత్యంత భారీ ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, దంతెవాడ అడవుల్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది మావోయిస్టు పార్టీకి ఆవిర్భావ ఉత్సవాల వేళ భారీ షాక్ గా భావిస్తున్నారు. ఇటీవల పలు ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ పెద్ద సంఖ్యలో క్యాడర్ ను కోల్పోయింది. కారణం 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా నక్సల్స్ ఏరివేత్తే లక్ష్యంగా పలు ఆపరేషన్లు మొదలుపెట్టారు. వీటిలో ప్రధానంగా ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ ఖగార్లతో కేంద్ర బలగాలు దండకారణ్యంలో మావోయిస్టులపై విరుచుకుపడుతున్నాయి. 2024 జనవరి నుంచి జూలై వరకే పోలీసు దాడుల్లో 202 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గిరిజనులు తుపాకీ చేతపట్టకుండా చర్యలు చేపడుతున్నారు. అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాతో అష్టదిగ్బంధం చేయడం, వరుస ఎన్కౌంటర్లతో ప్రజలు అటువైపు ఆకర్షితులు కాకుండా బహుముఖ వ్యూహంతో ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా మావోయిస్టు పార్టీలోకి చేరికలు కూడా తగ్గుముఖం పట్టాయి. విదేశాల నుంచి ఆయుధాలు అందకుండా అష్టదిగ్బంధం చేస్తున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో తీవ్రంగా నష్టపోయిన మావోయిస్టుల్ని మరింత బలహీనం చేసేందుకు ఇదే పోరును కంటిన్యూ చేయాలన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. తీవ్రవాదం తుది దశకు చేరుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో భేటీ అయిన ఆయన తీవ్రవాదం అంతం కోసం అన్ని రాష్ట్రాలు సహకరించాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు 13,000 మందికి పైగా మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారని, 2024లో 202 మంది మావోయిస్టులు మృతి చెందగా 723 మంది లొంగిపోయారని చెప్పారు. భవిష్యత్తులో మరింత స్ఫూర్తితో ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని, ఛత్తీస్గఢ్ విజయం అందరికీ ప్రేరణగా నిలుస్తుందన్నారు అమిత్ షా. అభివృద్ధి, సంక్షేమంతో మావోయిస్టులో చేరిక తగ్గించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో మావోయిస్టు పార్టీకి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇవి వాటి పక్కా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM TV.